హలో మామ, నేను మీ ఖత్తర్ శివ. ఈరోజు విషయం ఏంటంటే మామ, పొద్దున్నే ఇంటి వెనకాలకి వెళ్ళి మొక్కలకు నీళ్ళు పెడతా ఉన్నాను. మొక్కలకు నీళ్ళు పెడతాను, నాకు ఎక్కడి నుంచో పిసుకుల సౌండ్ అయితే వినపడతా ఉంది. ఎక్కడి నుంచి అబ్బా అని చూస్తే చూడండి, ఇది చిన్న పిసుక. మన ఇంటి దగ్గర సూర్య పిసుకులు అంటాం కదా, అలాంటి పిసుక ఇది. ఇలాంటి పిసుకులు మన ఇంటి దగ్గర అంతరించిపోయినాయి. ఈ టవర్లు ఇవన్నీ వచ్చినప్పటి నుంచి రేడియేషన్ వల్ల అంతరించిపోయినాయి. ఇక్కడైతే అన్ని పక్షులు ఉన్నాయి. ఇక్కడైతే ఇదైతే చూడండి, ఎగరలేకుంది, దొరకడం లేదు. పట్టుకుంటే మొత్తానికైతే పట్టుకున్నాను. చూడండి, రెక్కలు వచ్చే కానీ పైకి ఎగిరేంత శక్తి అయితే లేదు. ఇప్పుడు ఇంకా ఒక వారం 10 రోజుల తర్వాత అయితే ఎగరగలదు. ఇంకా అలాగే చేతులు తీసుకొని చూడండి, ఎంత దిగులుగా చూస్తుంది అమ్మ నాయన కోసం. పిల్లల పరిస్థితి అంతే కదా, అమ్మ నాయన లేకపోతే ఎంత దిగులు పడతామో, పక్షులు కూడా అంతేను. ఇప్పుడైతే దానికైతే కొన్ని నీళ్ళు అయితే తాపాను. తాపేసి మళ్ళీ అయితే ఎక్కడైతే నాకు దొరికిందో అక్కడే వదిలేద్దాము, అమ్మ నాయన వచ్చి తీసుకెళ్తారని చెప్పి ఆలోచనతో అక్కడికి తీసుకెళ్తా ఉన్నాను. నాకైతే సౌండ్ వినపడతా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయా ఏందనేది అర్థం కాలేదు. మునగ చెట్టు పైన ఏమైనా ఉన్నాయో అర్థం కాలేదు. సరే అని చెప్పి మళ్ళీ నాకు ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది మైండ్లోకి. మా ఇంట్లో ఈ పిల్లులు తిరుగుతూ ఉంటాయి. ఆ పిల్లులు అయితే ఎక్కడ తినేస్తాయి అని చెప్పేసి మా ఇంట్లో అయితే పక్షులు పెంచుతూ ఉన్నారు. వాటిలో కలిపేస్తే వాటితో కలిపి బతికేస్తా అని చెప్పేసి మా పని మనిషికి తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఉంటాను మామ, ఓకే మరి, బాయ్.